అందమైన సాహిత్యాలు పాడుతూ ఎప్పుడైనా మీరు చెప్పారు, రాజా సార్ చెప్పారు, ప్రొఫెషనల్ సింగర్స్ ఎప్పుడు ఇది పాట పాడను అని అనకూడదు అని. మీరు ఒకసారి నేను ఈ పాట అలా అన్కంఫర్టబుల్ సాహిత్యాలు మీకు అర్థం తెలియడం మొదలు పెట్టాక ఇతర భాషలు కూడా వచ్చాయా? అంటే రకరకాలు వస్తాయి కదా, రాసే, కొన్ని కూసే, సాంగ్స్ కొరికే, నరికే అని. కొన్ని టైంలో అలా అనిపించింది. ఒక తమిళ్ సాంగ్ అదే నేను ఫస్ట్ టైం నేను నాకు ఎంత పాట చిత్రం అది? నేను పాడలేదు ఆ పాట. పాడలేదా? పాడలేదు. అది దేవా సార్ మ్యూజిక్లో ఒక పెద్ద పోయట్ రాసిన సాంగ్. అది కొంచెం ఎలా చెప్పాలో నాకే ఒకలాగా ఉంది. కొంచెం ఫీమేల్ సింగర్కి పాడడానికి కొంచెం సిగ్గొస్తుంది అలాంటి లైన్స్. సో అప్పుడు మాత్రం నేను చెప్పాను, సార్ కొంచెం యువర్ లైన్ మాత్రం అది మాత్రం కొంచెం ఆ ఒక్క లైన్ మాత్రం చేంజ్ చేస్తే నేను పాడేస్తాను, అది నాకు ఏదోలాగా ఉంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలాగే చెప్పారు, నాకు అర్థం అవుతుందమ్మా, డోంట్ వరీ, నేను కవి దగ్గర మాట్లాడేసి ఏదైనా తర్వాత తీసుకుందని నేను వచ్చేసాను. తర్వాత అదే వేరే ఎవరైనా పాడారో లేదో తెలీదు. అయితే ఆ విషయం రాజా సార్కి చెప్పారు ఎవరో, అప్పుడు నాకు ఈ అడ్వైస్ ఇచ్చారు, ఎప్పుడు ఏ పాట కూడా నేను పాడను అని చెప్పకూడదు. యువర్ డ్యూటీ ఈజ్ టు సింగ్, టు లెండ్ యువర్ వాయిస్ ఫర్ ద సాంగ్. అది బ్యూటిఫుల్గా చేయాలి. అది ఎవరు కావాలని చెడ్డ మాటలు మాట్లాడాలని రాయదు. అది సిచ్యువేషన్, ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ దే విల్ రైట్ దట్ లైక్ దట్. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సింగ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్. బట్ ఆ తర్వాత నేను ఏం పాట కూడా పాడనని చెప్పాను. తర్వాత నాకు అలాంటి సాంగ్స్ ఏం రాలేదు. తెలుగులో ఎప్పుడు రాలేదు కదా మీకు అలాగా? పాత టైంలో వచ్చిందో ఏమో తెలీదు. అని అదే అనిపిస్తుంది. అంటే మీరు డివినిటీ అండ్ భక్తి చాలా అవలీలగా పలికే గొంతు ఇది. అంత బ్యూటీ. లతాజీ పాటను గురించి ఎలా అనుకుంటావు, సుశీలమ్మ పాటను ఎలా అనుకుంటాము, తీగ లాంటి ఒక ప్యూరిటీ అది చిత్రమ్మ పాటలో ఉంది కదా. సో ఇలాంటి పాటలు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారా అని ఒక డౌట్ అంతే. సో బట్ మీరు హ్యాండిల్ చేసి ఎనీవే వీ హ్యావ్ టు, వచ్చాము కదా, వచ్చాను. సో ఇప్పుడు ఏది అడిగితే చేయాలి. అది ఎలాంటి సాంగ్స్ ఉంది, ఇది నేను పాడను అనేది రాజా సార్ అడ్వైస్ కూడా. సో సినిమా థియేటర్, రికార్డింగ్ థియేటర్కి వచ్చేసిన తర్వాత నేను పాడను అని చెప్పడం మంచిది కాదు. సో భవ్యం కాదు, అది మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ అవుతారు. సో ఇతర దేశాల్లో మీరు కచేరీలు చేసినప్పుడు బిగ్ షిఫ్ట్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అన్ని టైం ల్యాగ్, జెట్ ల్యాగ్, తర్వాత ఆహారం మారిపోతుంది, అంతా చాలా స్ట్రెయిన్ కదా. నాకు ఆల్వేస్ ప్రాబ్లం వస్తున్నది, ఒక్కసారి అది నేను మర్చిపోలేను. చెన్నై నుంచి యుఎస్ఏ ల్యాండ్ అయిన వెంటనే నాకు ఒక సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తొందరగా పోతుంది, అది అలా కాదు. 6 months దాకా ఏం మెడిసిన్ తీసుకుంటే, స్టెరాయిడ్ కూడా తీసుకున్నాను, అది 6 months తర్వాత గ్రాడ్యువల్గా వెళ్ళిపోయింది. అంతవరకు నాకు రికార్డింగ్స్, షోస్ అన్నీ చాలా బాధపడ్డాను యాక్చువల్గా. సింగర్లకు ఎంత ఇదే కదా మీ ఇన్స్ట్రుమెంట్ అండ్ యువర్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ కదా. సో ఏంటి చిత్ర గారు, ఈ తరం గాయని మండలిలో కాదు, గాయకులకు కూడా మీరు చెప్పే, మీ ఆ బుజ్జికొండతో పాడారు మీరు ఆ పాట ఒక రియాలిటీ షోలో. ఏ పాట అంటే మలరే మౌనమా, అది తమిళ్లో. అవును, తమిళ్లో. ఎంత ముద్దుగా పాడాడు మీ పక్కన. మీరు ఒక్కొక్క గమకం ఆ వాయిస్ తీగలా అతను త్రో చేస్తుంటే మీరు ఆనందించేస్తున్నారు. చిన్న పిల్లలు పాడుతుంటే ఎంత ఆనందమో తెలియదు, అంత సంతోషం. ఏమి వాట్ ఈస్ ద కోర్ ఎసెన్స్? అంటే పాటని స్థిరంగా ఉంచుకోవాలంటే, డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చు? డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఒక టైం చెప్తే టైంకి వెళ్ళాలి థియేటర్కి. మన కోసం థియేటర్ రెంట్ అన్నీ ఇచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళు చాలామంది, ఒక గ్రూప్ ఉంది కదా, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండాలి. అదొక ఏంటి, సెకండరీగా ట్రీట్ చేయకూడదు, అదే ప్రయారిటీ. దానికోసం యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు టైం వెళ్ళాలంటే ముందు లేట్గా నిద్రపోతే కూడా మార్నింగ్ చెప్పిన టైంలో స్టూడియోకి వెళ్ళాలి, అదొకటి. తర్వాత మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ నా దగ్గర కంప్లైంట్గా చెప్తున్నది, వెన్ దే కమ్ పేపర్ ఉండదు, పెన్ ఉండదు, ఉండదు, హెడ్ ఫోన్ కూడా ఉండదు, దానికి అన్నీ కంప్లైంట్ చేయడం, అది కూడా ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుంది అలా టైంలో. సో యూ బీ ప్రిపేర్డ్. మనకు రికార్డింగ్ వెళ్ళాలంటే ఏం కావాలి అదన్నీ మీ దగ్గరనే తీసుకువెళ్ళండి.
పాడిన తర్వాత ఆ పేపర్ అలాగే అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అది తీసి పెట్టడం కూడా ఇట్ షోస్ కొంచెం కేర్లెస్నెస్. అది 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేర్లెస్నెస్ వదిలేసి కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషన్ మీద భక్తి ఉండాలి, డైలీ ప్రాక్టీస్, వేరే దారి లేదు. ఎలా ప్రాక్టీస్, ఏం ప్రాక్టీస్ చేయాలి రోజు? అంటే డైలీ యువర్ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ వార్మప్ చేసి పెట్టుకోవాలి. సడన్గా ఒక రికార్డింగ్ వస్తే కూడా వెళ్ళి పాడాలి కదా. అలా కూర్చుని ప్రాక్టీస్ చేయాలంటే క్లాసికల్ ప్రాక్టీస్ చేయాలా, సినిమా పాట? నేను యూజువల్గా వరిసాస్, అలంకారాస్ ఇన్ డిఫరెంట్ ఆక్టేవ్స్ అలా ప్రాక్టీస్ చేస్తాను డైలీ కాదు, నాకు టైం ఉన్నప్పుడు అంతా అలా చేయాలి. అది డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. లేదంటే ఒక 2 days, జేసుదాస్ గారు ఎప్పుడూ చెప్తారు, ఒక 2 days పాడలేదంటే మనకు తెలుసు అయ్యో సరిగా మనం అనుకున్నట్టు రాలేదే అని. ఒక వీక్ ప్రాక్టీస్ లేకుండా పాడితే బయట వాళ్ళకి తెలుస్తుంది ప్రాక్టీస్ లేదు అని, అది విషయం. సో అది రాకుండా డైలీ కొంచెంసేపు ప్రాక్టీస్ కోసం యూ హ్యావ్ టు మేక్ టైం. ఒక లాంగ్ స్పాన్ ఆఫ్ మీ కెరియర్లో లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అంతే, మీరు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీకు ఎవరైనా పోటీ అని ఫీల్ అయ్యారా? అసలు ఈ క్వశ్చన్ అడగడమే నాకు ఏదోలా ఉంది, కానీ పోటీ అనేది కాదు, ఇప్పుడు మనం అందరూ ఫ్రెండ్స్ లాగానే కదా. సో పోటీ అనేది ఇంతవరకు అది అలా అనిపించట్లేదు. నాకు ఏ పాట రావాలో అది నాకు వస్తుంది అంతే. యాటిట్యూడ్ దట్ ఈస్ గుడ్. అప్పుడు ఆ పాట నాకు కాదు, నాకు భగవంతుడు ఆ సాంగ్ నాకు రాయలేదు. సో నాకు వచ్చిన సాంగ్స్ హ్యాపీగా పాడేసి ఇలా ఉండిపోయి. బట్ ఎక్కడ గ్యాప్ అయితే రాలేదు కదా మీకు, అదర్ దెన్ ఈ కోవిడ్ టైంలో తప్ప కొద్దిగా? కోవిడ్ 2011లో కూడా ఒక బట్ ఐమ్ సేయింగ్ అంటే ఆపర్చునిటీ లేక గ్యాప్ అయితే కాదు లేదు. ఏదైనా ఒకటి వస్తుంది. బికాజ్ ఎన్ని భాషలు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అది 4 మెయిన్. హిందీ, ఒరియా, బెంగాలీ, అస్సామీస్ కూడా ఒకటి పాడాను. తర్వాత తుళు. అస్సామీస్ ఎలా వచ్చింది అసలు? మీ హౌ డిడ్ దే ఐడెంటిఫై? చెప్పినట్టు అలా రాసేసి పాడేసాను. మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇస్ ఇట్ ఆల్బమ్? ఫిలిం కాదు, ఆల్బమ్. సో అలా. అండ్ బెంగాలీ, పంజాబీ, రాజస్థానీ అంటున్నారు. రాజస్థానీ. ఇప్పుడు ఎన్ని పాటలు పాడారని అఫ్ కోర్స్ పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ 25,000 పైగా అంటున్నారు. 25 కాదు, అది అంత లేదు. నాకు తెలిసిన వరకు 18,000 ఉండొచ్చు. అయితే ఇప్పుడు స్కానింగ్ జరుగుతుంది కదా, సో టాబ్యులేషన్ అయిన తర్వాత చెప్పేస్తాను. కొన్ని బుక్స్ మిస్ అయింది నా దగ్గర నుంచి. నా మదర్ దగ్గర నా పాత సాంగ్స్ అన్ని ఇంట్లో పెట్టేసి అది చెత్తలు వచ్చి అదే కొన్ని బుక్స్ స్పాయిల్ అయిపోయింది. అయ్యో. సో అదన్నీ నా దగ్గర లేదు. చెదలు అంత మంచి పాటలు తినేసాయా? సో బట్ మీ అంటే ఇంత సాధించి ఇప్పుడు మీ సంగీతం అలా ముందరకెళ్తూ మీ లక్ష్యం, ధ్యేయం అంటూ ఏమన్నా ఉందా? అంటే లక్ష్యం అలాంటిది అలా ఏం లేదు. వచ్చిన సాంగ్స్ పాడేసి అలాగే వెళ్ళిపోలే అంతే. ఎక్కువగా ఏదైనా సాధించాలి అలాంటిది ఏం లేదు. ఏదో ఇప్పుడు మనం అప్పుడు అలా ప్లాన్ చేసినా కూడా అది అన్ని తలరాతాలు. ఇప్పుడు నేను చాలా నాకు నమ్మకం వచ్చింది, మనకు ఏదో గాడ్ డిసైడ్ చేశారు, దట్ విల్ హ్యాపెన్. అది తీసుకోవాలి అంతే. అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. చిత్ర గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, చాలా అయ్యో కానీ ఈజీ ర్యాపిడ్ ఫైర్, ఇదేమి కష్టమైన చాయిసెస్ ఏం కాదు. ఓకే. చిత్ర గారు, ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ రాగం? ఫేవరెట్ రాగం ఆనంద భైరవి, సింధు భైరవి, అలాంటి పాట. ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్, మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ జనరేషన్, ఎనీ కంట్రీ? జానకమ్మ. ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అది కూడా కష్టం. శరత్ గారు, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇంత లిస్ట్ ఉంది, అదే అందుకే అది కష్టం అన్నాను. ఆల్ టైమ్ ఫేవరెట్ కో సింగర్? అది కూడా కష్టం. అక్కడ యేసుదాస్ గారు, ఇటు బాలు గారు, ఎలా చెప్తారు? మేము అన్యాయంగా అడుగుతున్నాం కానీ ఇద్దరు మీరు 2 పేర్లు కూడా చెప్పచ్చు. ఇలా ఒక స్టిక్ ఏదైనా ఇస్తే, నాకు ఇష్టం లేని క్వశ్చన్ ఇస్తే టక్ అలా ఇస్తాను. అది మీరు అయితే మీకు ఇష్టమైన క్వశ్చన్స్ బోల్డ్ అడుగుతాం, సో దట్ మీరు ఆశీర్వచనాలు అలా పడతాయన్నమాట. ఇష్టమైన భాష? తెలుగు నాకు ఇష్టమైన భాష. అయితే నా మదర్ టంగ్ మలయాళంని నేను మర్చిపోకూడదు కదా, సో
అదే రెండు కూడా చెప్పచ్చు. సో సుశీల గారు, జానకి గారు, వాణిజ్యరామ్ గారు, ప్లీజ్ చూస్ వన్. నేను చాలా క్లోజ్ జానకి గారితో, జానకి గారితో. బికాస్ జానకి గారి పర్సనాలిటీ ఇలా ఆల్వేస్ దట్ ఈస్ జానకి అమ్మ. జానకి అదర్ దాన్ హర్ సింగింగ్ కాకుండా పర్సనాలిటీ కూడా we always feel very close to her. She keeps us like that. She always embraces her. నాకు అన్నం కూడా ఇలా నోట్లో వచ్చేసి అంత పెడతారు, అంత అద్భుతం. షీ ఈస్ సో ఫాండ్ ఆఫ్ యువర్ సింగింగ్. కొన్ని సందర్భాల్లో చెప్పారు, ప్రపంచానికి తెలిసిన సుశీల గారు కూడా చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్. అయితే క్లోజ్నెస్ ఇంకా జానకి అమ్మ దగ్గర. త్యాగరాజ స్వామి, స్వాతి తిరునాల్, దీక్షితర్, శ్యామశాస్త్రి, అన్నమయ్య. దీంట్లో నేను నా ఫస్ట్ కాన్సర్ట్ చేసినది డెడికేషన్ టు స్వాతి తిరునాల్. ఎక్కువ పాటలు నేర్చుకున్నది త్యాగరాజ స్వామి గారు. ఏ కీర్తన పాడతారు స్వాతి తిరునాల్ మీరు ఎక్కువ? ఒక కాన్సర్టే ఫుల్ డెడికేటెడ్ టు స్వాతి తిరునాల్. కృపయా పాలయ శౌరే కరుణారసవాస కృపయా పాలయ శౌరే. చారుకేసి எவ்வளவு அழகா இருக்கு. ఫేవరెట్ ఫుడ్? ఇడ్లీ ఆర్ దోశ. దోశ ఇస్ మై ఆల్వేస్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఫేవరెట్ కంట్రీ? ఆఫ్ కోర్స్ ఇండియా, బట్ ఐ లవ్ యుఎస్ఏ ఆల్సో. యూ లవ్ ద యుఎస్ఏ. ఎన్విరాన్మెంట్ నాకు చాలా బ్యూటిఫుల్ కంట్రీ. బ్యూటీ చూడాలంటే స్విట్జర్లాండ్. వెళ్ళారా స్విట్జర్లాండ్? వెళ్ళాను ఒకసారి. కచేరీకి వెళ్ళారేమో. కచేరీకి వెళ్ళాను. సో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న గొప్ప జీవితం చిత్రమ్మ గారిది. అయ్యో. ముగించే ముందు మీకు మాకు ఇష్టమైన ఒక పాటలోని ఒక 2 లైన్లు, వేణువై వచ్చాను ఆ పాట. అయ్యో, అది మనసుని ఇలా పట్టేసుకుంటుందా? వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. ఏం పలుకు, బ్రతుకు ధన్యమైంది ఈరోజు మీతో కలిసి మాట్లాడడం. నాకు ఈరోజు కొంచెం జలుపు కాబట్టి నాకు చాలా ఎక్కువ సాంగ్స్ పాడలేను. అయినా మీరు కనికరించి పాడారు, మేము అడిగామని చెప్పి. అది మా అదృష్టం. మీ పాట ఎలా విన్నా మీ పాటే కాబట్టి.